$3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో గ్లోబల్ సమ్మిట్ జరగబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలన్నదే లక్ష్యంగా ఈ సమ్మిట్ ఉండబోతోందని చెప్పారు. ఈ సమ్మిట్ లో తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ ఆర్థికంగా బలపడుతోందంటున్న భట్టితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ సమ్మిట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ భాగంగా ప్రభుత్వం ఎలాంటి టార్గెట్ పెట్టుకుంది, ఎవరెవరు రాబోతున్నారు, ఏ విధంగా లక్ష్యానికి సంబంధించి మాట్లాడడానికి మనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మరికొన్ని గంటల్లో గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి లక్ష్యం పెట్టుకుంది, ఏ విధంగా రోడ్ మ్యాప్ పెట్టుకుంది, ఎవరెవరు రాబోతున్నారు, ఏ విధంగా ఉంది సార్? ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన సంబరాల్లో భాగంగా డిసెంబర్ 8-9 రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. మీరు $3 ట్రిలియన్ అని పదే చెప్తున్నారు. $3 ట్రిలియన్ అంటే దాదాపు 280 లక్షల కోట్లు. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ బడ్జెట్ను ఆ విధంగా దాన్ని అందుకోవాలంటే ఒక్కొక్క సగటు వ్యక్తి వార్షిక ఆదాయం దాదాపు 70 నుంచి 80 లక్షలు ఉండాలి. పాసిబిలిటీ అవుతుందా సార్? తప్పనిసరిగా మేము ఆ లక్ష్యాన్ని ఎందుకు ఎన్నుకున్నామో కూడా రేపు మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసేటప్పుడు ఇందాక మాట్లాడుతూ ఆ విధమైన మార్గదర్శకాలు ఉన్నాయని అంటున్నారు. కానీ మీరు దావోస్ వెళ్ళినప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలు వస్తాయని చెప్పేసి మొదటి సంవత్సరం కానీ 2వ సంవత్సరం పోయినప్పుడు కూడా చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే వాటికి పునాదులు పడ్డాయా? చాలా వరకు అనౌన్స్ చేసినటువంటి వాటిలో చాలా వరకు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. మేము వాటన్నిటిని కూడా సహకరించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అట్లాగే రేపొద్దున మేము రిలీజ్ చేసే డాక్యుమెంట్ కూడా ఇది విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. బేసిక్గా ఇది ఎకనామిక్ గ్లోబల్ సమ్మిట్. ఈ ఎకనామిక్ గ్లోబల్ సమ్మిట్లో మెయిన్ సబ్జెక్ట్ పర్పస్ ఆఫ్ ది సమ్మిట్ ఈజ్ టు రిలీజ్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్. ఇది మీరు $3 ట్రిలియన్ అనేది చాలా గొప్ప విజన్ కూడా. దీని సహకారం పొందాలంటే కనుక ఖచ్చితంగా అంటే దేశం మన తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే, ఒక అన్ని రాష్ట్రాల సమూహమే దేశం. దేశానికి సంబంధించిన నిర్ణయాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. మీరు ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. ఆయన సహకారం ఎలా ఇస్తామంటున్నారు? మీరు $3 ట్రిలియన్ సంబంధించి ఆయన సహకారం ఏ విధంగా అడిగారు, ఆయన ఏం చెప్పారు? మీరు చెప్పిన మాట వాస్తవం. రాష్ట్రాల సమూహమే దేశం కూడా. దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఆ రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఎదిగితేనే దేశం ఎదుగుతుంది. సో అలా ఎదగాలనేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందుగా మేము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా గ్లోబల్ సమ్మిట్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధించి రావాల్సిన ప్రచారం రాలేదనేది ఒక చర్చ జరుగుతుంది. దీన్ని ఏమంటారు? రావాల్సినంత ప్రచారం రాలేదు అని నేనేం అనుకోవట్లేదు. జనంలో చర్చ జరగట్లేదు అనేది అంటారు. జనంలో కూడా చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అలా జరిగి ఉండకపోతే ఈరోజు ఇన్ని దేశాల నుంచి, ఇన్ని ఖండాల నుంచి దాదాపు ఒక 2600 పైబడి ఇన్ని కంపెనీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రారు కదా. సో మీరు గతంలో మీరు ఈ సంఖ్యను పట్టే మీకు అర్థం కావాలి. గతంలో మీరు భారత్ సమ్మిట్ అని మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలోనూ జరిగింది అంత ప్రతిష్టాత్మకంగానే. దాని తర్వాత ఈ పెద్దగా ఒరిగింది ఏం లేదనేది చాలా వరకు విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అని ఇంకోటి చేస్తున్నారు. దీనివల్ల ఖర్చు తప్ప ప్రయోజనం ఏముంటుంది అనేది చెప్పే వారికి సమాధానం ఏముంటుంది అంటే భారత్ సమ్మిట్ పర్పస్ వేరు, ఈ గ్లోబల్ సమ్మిట్ ఎకనామిక్ సమ్మిట్ పర్పస్ వేరు. బహుశా ఈ రెండింటి మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ వారికి కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందిగా చెప్తాను. మీరు ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నారు. అనేక సంస్థలకు సంబంధించిన సీఈఓలు కానీ పెద్ద పెద్ద కంపెనీల అధిపతులంతా రాబోతున్నారు. దీనికి సంబంధించి ఈ శుభ సందర్భంగా ఏమైనా పెట్టుబడులకు సంబంధించి మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఏమైనా పెట్టుబడి అవకాశం ఉంటుంది? దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, మీకు కానీ మిగతా వాళ్ళకి కానీ. ఇది బేసిక్ నేను ముందే మీకు చెప్పాను స్పష్టంగా. ఈ ఉద్దేశం, దీని ప్రధాన ఉద్దేశం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ ఫంక్షన్ అనేది ప్రధాన ఉద్దేశం.
గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రేపు చేస్తున్న ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో అది తెలంగాణ పెట్టుబడులకు సంబంధించి $3 ట్రిలియన్ ఎకనామీకి ఒక రోడ్ మ్యాప్గా ఉండబోతుందని చెప్పేసి నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రాజుతో ప్రతాప్, NTV హైదరాబాద్.